ఎంతోమంది బలిదానాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. రిక్షా పుల్లర్స్, ర్యాక్ పిక్కర్స్ కూడా జేఏసీగా ఏర్పడ్డటువంటి సంఘటన సైదాబాద్లో జరిగింది. నేనే జర్నలిస్ట్గా వార్త రాసినాను. అది అంటే చెత్త ఏర్కొనేటటువంటి వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి జై తెలంగాణ అన్నటువంటి ఉద్యమం ఎక్కడ మనకు, నా భూతో భవిష్యత్తు మనకు ఎక్కడ కనిపించలేదు. 2014లో మనకు రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల పాటు ఏం జరిగింది అనేటటువంటిది ప్రతి ఒక్కరం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి అంటేనంటే ఏంటి పారామీటర్స్? సమైక్య పాలనలో పూర్తిగా సన్నగిల్లినటువంటి రాష్ట్ర అభివృద్ధి ఓన్లీ కన్స్ట్రక్షన్స్, కమిషన్స్, కలెక్షన్స్, ఎలక్షన్సే అంటనంటే అది అభివృద్ధిగా నాకు కూడా అనిపించలేదు. అంటే నేను 96 నుండి తెలంగాణ భువనగిరి ఫస్ట్ సమావేశం నుండి నేను సమావేశాలలో పాల్గొన్నాను. కేసీఆర్ గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మొట్టమొదటి బీఫామ్ నేనే తీసుకున్నాను. 2001లో సరూర్నగర్ మండలానికి జెడ్పీటీసీ కాంటెస్ట్ చేసిన. అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ భావాన్ని మనం హైటెక్ సిటీలో కన్స్ట్రక్షన్స్తోని మనం ఫుల్ఫిల్ చేసే పరిస్థితులు లేవు. సంవత్సరంలో 6 నెలలు తిండి తినేటటువంటి తెగలు కొన్ని ఒరిస్సాలో ఉన్నాయి, తర్వాత కొన్ని తెలంగాణ పరిసర ప్రాంతాలలోనే ఉన్నాయి. భూమిలో దొరికేటటువంటి గడ్డల్ని తవ్వుకొని కడుపు నింటుకున్నటువంటి కొన్ని తెగలు ఉన్నాయి. ఇంకా అంటే 10 సంవత్సరాలు ఒక రకమైనటువంటి పరిపాలన కొనసాగింది. దాన్నే వాళ్ళు బంగారు తెలంగాణ అన్నారు. కానీ మేము ఉద్యమం చేస్తున్నప్పుడు, మనమందరం ఉద్యమం చేస్తున్నప్పుడు బతుకు తెలంగాణ కావాలి, మెతుకు తెలంగాణ కావాలి అనేటటువంటి నినాదంతో మనం అందరం ముందుకొచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే నేను ఎవరినైతే పిలిచినానో వాళ్ళందరూ కూడా తెలంగాణ అభివృద్ధి గురించి ఎంతో ఆలోచన, ఎంతో కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి వాళ్ళనే పిలిచాను. ఇక్కడ రాగానే ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ అడిగాడు, సార్ మరి పబ్లిక్ మీటింగ్ అన్నారు, పబ్లిక్ ఏర్ అంటానంటే ఇది స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం ఏంటంటే మేము ఇంతమందిని మేము స్టూడియోకి పిలిచి మాట్లాడించలేము. మేము పిలిచింది ఒక 30 ప్రజా సంఘాలని. 30 ప్రజా సంఘాలను మేము స్టూడియోలకు పిలిచి మాట్లాడించలేము. 30 ప్రజా సంఘాల గొంతుక ఈ 3 గంటల పాటు మేము మ్యాక్సిమం లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు కూడా నిరంతరంగా ఈ షో టెలికాస్ట్ అవుతుంది. మధ్యలో ఏమన్నా అంశాలు వస్తే మాత్రం లైవ్కు డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ నేను మాట్లాడే ప్రతిదీ కూడా రాజ్ న్యూస్లో లైవ్లో కొనసాగుతుంది. ఇక్కడ మనం ప్రజెంట్ చేసేటటువంటి ప్రతి వ్యూ, మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి మిస్టేక్స్ కూడా క్యాల్కులేట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి అనేటటువంటి ప్యాసేజ్ కూడా ఇస్తాం. అంటే బీఆర్ఎస్ అంటే అల్లము, కాంగ్రెస్ అంటే బెల్లం అనేటటువంటి స్ట్రాటజీ ఇక్కడ లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళగిన అనుకున్నటువంటి ఫార్మెట్లో చేయకుంటే 6 నెలల తర్వాత ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇట్స్ అ మ్యాండేట్. అంటే పబ్లిక్ వాయిస్గా 10 ఇయర్స్ డిస్ట్రక్షన్ అయితే జరిగింది, కంపల్సరీ 10 ఇయర్స్ డిస్ట్రక్షన్ జరిగిందంటని చెప్పి ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. అంటే తెలంగాణ మీద కన్సర్న్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే 10 సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఎలక్షన్స్, కలెక్షన్స్, కన్స్ట్రక్షన్స్, కమిషన్స్, ఫోన్ ట్యాపింగ్స్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడా ఎవరికి దాఖలాలు కనిపించలేదు. అంటే అభివృద్ధి కొలమానం ఏంటి, మనం చేసిన ఉద్యమం ఏంటి, ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కొలమానం ఏంటి అనేటటువంటిది మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుగురించే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ప్రతి ప్రజా సంఘం నుండి 2 స్పీకర్స్ను మేము అలౌ చేస్తున్నాం.
ప్రతి స్పీకర్ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే అందరిని మేము అకామిడేట్ చేయలేము. అందుగురించి మీ పేరు, మీ ఆర్గనైజేషన్ తప్ప వేరేవి ఏవి చెప్పొద్దు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ రాజ్ న్యూస్కి కానీ ధన్యవాదాలు అసలుకు అవసరం లేదు. మీరు సబ్జెక్ట్, మీరు పనిచేస్తున్నటువంటి సబ్జెక్ట్, ఇక్కడ మేము కుల సంఘాల ప్రతినిధులను పిలిచాం, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులను పిలిచాం, విద్యార్థి సంఘాల ప్రతినిధులను పెంచాం, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, అంటే రియల్గా పబ్లిక్తో యాక్సెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దయచేసి మీ టైం ఫ్రేమ్ను దృష్టిలో పెట్టుకొని ప్రజెంటేషన్ ఇస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే మనం మాట్లాడేటటువంటి అంశాలని మనకు ఎనాలిసిస్ చేసి మన ముందు ఒక పెద్దలుగా ఉండడానికి జస్టిస్ చంద్రకుమార్ గారిని దానికి వేదికకు ఆహ్వానించాం. పద్మనాభరెడ్డి గారు ఎందుకంటేనంటే పూర్తిగా ప్రజలతోనే ఉన్నటువంటి ఆయన కెరియర్, ప్రజలకు ఒక చెక్ లిస్ట్గా ఉన్నటువంటి ఆయన కెరియర్ మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలవాలి. చంద్రకుమార్ గారు అయితే రాజకీయాల మీద విసిగి చెంది నేను రాజకీయాలలో దిగడం కాదు, నేనే పార్టీ పెట్టి ప్రజలను మారుస్తా అనేటటువంటి అజెండాతో వచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ గారు ప్లీజ్. పద్మనాభరెడ్డి గారు.